ఉదయం వెన్నెల సుగంధం మోసుకుంటూ ఆరవ్ మరియు మీరా తాజ్ మహల్ గేట్ల వద్దకి చేరుకున్నారు. సూర్యుడు తన మొదటి కిరణాలను విసిరే క్రమంలో తెల్లని సౌధం బంగారు కాంతుల్లో మెరుస్తోంది. ఇది మీరా కోసం ఒక చిరకాల కలలా మారింది. ఆమె ఎప్పుడో అనుకున్న తాజ్ మహల్ను తానే చూడటం. చేతిలో చేతి వేళ్లు జతచేసుకుని ఇద్దరూ మొఘల్ తోటల గుండా నడిచారు. పక్షుల గానాలు మరియు నీటితో నిండిన ఫౌంటైన్లలోంచి వచ్చే మృదుల శబ్దం వాతావరణాన్ని మరింత అందంగా మార్చింది. మీరా తాజ్ మహల్ వైపు ఆశ్చర్యంగా చూస్తుండగా ఆరవ్ ఆమె వైపు చిన్నగా చిరునవ్వు చూపుతూ చూస్తున్నాడు. ఇది నేను ఊహించిన దానికంటే మరింత అందంగా ఉంది, మీరా కాస్త నిశ్శబ్దంగా చెప్పింది. ప్రధాన సౌధానికి దగ్గరగా చేరుకునే క్రమంలో ఆరవ్ ఆమెను ఆపి మృదువుగా మాట్లాడాడు. నీకు తాజ్ మహల్ వెనుక కథ తెలుసా అని అడిగాడు. ఖచ్చితంగా, మీరా నవ్వుతూ చెప్పింది. షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ కోసం ఈ అద్భుతమైన నిర్మాణాన్ని నిర్మించాడు. ఆరవ్ అవును, ఇది కాలానికి అతీతమైన ప్రేమకు ఒక ప్రతీక. కాని నాకు ఒక అనుభూతి ఉంది. ఏమిటది? మీరా ఆసక్తిగా అడిగింది. ప్రతి ప్రేమకథకు తనదైన ప్రత్యేకత ఉంటుంది, ఒక్కొక్కటి వ్యక్తిగత తాజ్ మహల్ లాంటిది అని ఆరవ్ మీరా కన్నులలోకి చూస్తూ చెప్పాడు. మనది కూడా కాంక్రీటు కట్టడంలో కాకపోయినా అంతే శాశ్వతంగా ఉంటుంది. మీరా ఆరవ్ మాటలకు గుండె వేగంగా కొట్టుకోవడం గమనించింది. ఆరవ్ జేబులోంచి చిన్న బాక్స్ తీసి ఒక మోకాలిమీద కూర్చున్నాడు. బాక్స్లోంచి వెలువడిన రంగు చూసిన మీరా ఆశ్చర్యపోయింది. మీరా, ఆరవ్ భావోద్వేగంతో అన్నాడు, నువ్వు నా జీవితాన్ని ప్రేమతో, సంతోషంతో నింపేశావు. మన ప్రేమ కట్టడాన్ని ఎప్పటికీ ఉండేటట్టు నువ్వు నా తోడుగా ఉంటావా? మీరా కళ్లల్లో ఆనందభాష్పాలు వెలిగాయి. అవును, 1000 సార్లు అవును అంటూ హృదయపూర్వకంగా సమాధానం ఇచ్చింది. తాజ్ మహల్ శిల్పాలలో ప్రేమ కథల సవ్వడి వినిపించేటట్టు అనిపించగా ఆరవ్ మరియు మీరా తమ జీవితంలో కొత్త ప్రేమ అధ్యాయాన్ని మొదలుపెట్టారు. మిగతా రోజంతా వాళ్లు తాజ్ మహల్ అందాలను ఆస్వాదిస్తూ ఫోటోల్లో వారి జ్ఞాపకాలను పదిలపరుచుకున్నారు. కాని వారి గుండెల్లో నిలిచిపోయిన అసలు అద్భుతం వాళ్ల ప్రేమ. అంతిమంగా యమునా నది పక్కన తాజ్ మహల్ సాయంత్రపు వెలుగులో మెరిసిపోతున్నప్పుడు వారి ప్రేమ కూడా ఎప్పటికీ నిలిచి ఉండేలా గాఢమైనదిగా అనిపించింది.